హలో ఫ్రెండ్స్, 3 నెలల వ్యవధిలోనే ఒకరి బిహేవియర్ అనేది ఎలా మారింది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఎవరు ఏంటి, అసలు ఆ బిహేవియర్ ఎందుకు మారింది అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే, ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ అనే ఒక షో అయితే ప్రసారం అవుతుంటుంది. ఆ షోలోకి ప్రియాంక జైన్, బుల్లెట్ భాస్కర్ వీళ్ళైతే కొంతమంది కంటెస్టెంట్స్ అయితే రావడం జరిగింది. ఆ షోకి యాంకరింగ్ మన సుధీర్ అయితే చేస్తున్నాడు. ఒక 3 months ముందైతే ఆ షోలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే, ఒక చిన్న సందర్భంలో ప్రియాంక జైన్ని బుల్లెట్ భాస్కర్ ఎత్తుకొని అయితే తిప్పడం జరగద్దు అనమాట. ఆ టైంలో ప్రియాంక జైన్ డ్రెస్ కంఫర్టబుల్గా లేక దింపేయమంటది. సో అప్పుడు కొంచెం అరసద్దు అనమాట. సో దాని తర్వాత ఏమన్నారు, ప్రాంకు అది ఇది అన్నారు. సో కాకపోతే అక్కడ నిజంగానే ప్రియాంక జైన్ డ్రెస్ కంఫర్టబుల్గా లేదు. అది చూసిన తర్వాత నాకు కూడా ప్రియాంక జైన్ కరెక్టే కదా చెప్పింది. ఆ టైంలో ఆ షో చూసిన ఎవరికైనా సరే ప్రియాంక జైన్ అలా కంఫర్టబుల్గా లేని డ్రెస్లో బుల్లెట్ భాస్కర్ ఎత్తుకొని తిప్పడం అనేది కరెక్ట్ కాదు అని అందరూ అభిప్రాయపడి ఉంటారు. ఆ టైంలో అది ప్రాంక్ అని కొంచెం అలా ఇలా ఆ ఇష్యూని అయితే సెట్ చేసేసారు. కాకపోతే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ప్రియాంక జైన్ అప్పుడు బుల్లెట్ భాస్కర్ ఎత్తుకొని తిప్పినప్పుడు మాత్రం అలా రియాక్ట్ అయింది. అది ప్రాంకో అదో ఇదో వేరే విషయం. సో అది పక్కన పెడదాం. దాని తర్వాత రీసెంట్గా ఆహాలో డ్యాన్స్ ఐకాన్ 2 అయితే ఒక షో అయితే వస్తుంది. ఆ షోలో ప్రియాంక జైన్ని ఒక సందర్భంలో దీపికా కంటెస్టెంట్ విప్పులు అయితే ఎత్తుకొని తిప్పుతారనమాట. ఆ తిప్పినప్పుడు ప్రియాంక జైన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. మీరు బాగా గమనిస్తే ఆ షోలో బుల్లెట్ భాస్కర్ ఎత్తుకొని తిప్పితే తన ఫేస్లో రియాక్షన్, అలాగే డ్యాన్స్ ఐకాన్ 2లో విప్పులు ఎత్తుకొని తిప్పినప్పుడు ఈ 2 రియాక్షన్స్ని మీరు గమనిస్తే అప్పుడు మాత్రం కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది, ఇప్పుడు మాత్రం బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయింది. అంటే ప్రియాంక జైన్లో మార్పు వచ్చినట్టే కదా. అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత తను ఎంత మార్పు వచ్చిందంటే, ఆ డ్రెస్సెస్ పాష్ డ్రెస్లు వేసుకోవడం స్టార్ట్ చేసింది. ఏదైనా షోకి వచ్చేటప్పుడు ఆ నెట్ డ్రెస్లని, పాష్ డ్రెస్లని, స్కర్ట్లని, అవని ఇవని ఏవైనా వేసుకొస్తుంది అనమాట. అంటే తను ఫ్యూచర్లో ఏమైనా హీరోయిన్గా ఏమైనా రావడానికి ప్రయత్నిస్తుందేమో అనేది అనిపిస్తుంది. సో ఇలా 3 నెలల వ్యవధిలోనే ప్రియాంక జైన్కి ఆ షోలో ఆ డ్రెస్ కంఫర్టబుల్గా లేదు, బట్ ఈ షోలో డ్రెస్ కంఫర్టబుల్గా వచ్చేసింది. అంటే చూడండి తనలో ఎంత మార్పు వచ్చిందో. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.